నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. రణ్వీర్ సింగ్ యాక్ట్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ బాలీవుడ్ కి పట్టిన ఫ్లాప్ల తుప్పును వదిలిస్తోంది. తాజాగా 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ సినిమాగా నిలిచింది. రణ్వీర్ సింగ్ కెరియర్ లో మొదటి 1000 కోట్ల సినిమా దురంధర్. ఇండియన్ సినీ హిస్టరీలో 1000 కోట్లు సాధించిన 9వ సినిమాగా దురంధర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ముందస్తు హైప్ లేకుండానే ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఆడియన్స్ ని థియేటర్లకు పరుగులు పెట్టిస్తోంది. ఈ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధార్ పేరు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. 6 ఏళ్ల కిందట 2019లో ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో యావత్ దేశాన్ని ఆకర్షించిన ఆదిత్య ధార్ దురంధర్ తో మరోసారి సత్తా చాటాడు. అయితే ఆదిత్య ధార్ లవ్ స్టోరీ, పర్సనల్ లైఫ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. 1983లో న్యూఢిల్లీలోని కశ్మీరీ పండిట్ల కుటుంబంలో పుట్టిన ఆదిత్య ధార్ ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. సినిమాలపై ఇంట్రెస్ట్ తో 2006లో ముంబైకి వచ్చి కొన్నాళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటింగ్, డైలాగ్స్ రాశాడు. 2019లో అతడికి మొదటిసారి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. తొలి సినిమా ఉరి ది సర్జికల్ స్ట్రైక్ తోనే రికార్డుల్ని తిరగరాశాడు. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మూవీ ప్రమోషన్ల టైంలోనే అందులో యాక్ట్ చేసిన యామి గౌతమ్తో ప్రేమలో పడ్డాడు ఆదిత్య ధార్. అయితే వీరిద్దరి ప్రేమ కథలో ఎలాంటి సినిమాటిక్ డ్రామాలు ఉండవు. తమది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదని, స్నేహం నుంచే ప్రేమ పుట్టిందని యామి గౌతమ్ చాలా సార్లు చెప్పుకొచ్చింది. వీరిద్దరూ లవ్ స్టోరీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల్ని రీసెంట్ గా నిర్వహించిన ఓ పాడ్కాస్ట్ లో యామి గౌతమ్ బయటపెట్టింది. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమా ప్రమోషన్స్ టైంలోనే డైరెక్టర్ ఆదిత్య తాను మాట్లాడుకోవటం మొదలు పెట్టామని, ఆ తర్వాత ఫ్రెండ్స్ గా మారామని యామి గౌతమ్ చెప్పుకొచ్చింది. సినిమాల్లో చూపించినట్లు మోకాళ్ల మీద కూర్చుని ప్రపోజ్ చేసుకోవటాలు, డ్రామాలు తమ మధ్య లేవని తెలిపింది. మేం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం, మా కుటుంబాలు కూడా వెంటనే ఓకే చెప్పేశాయి. అంతా చాలా సాఫీగా, సహజంగా జరిగిపోయింది. భర్తగా మాత్రమే కాదు, దర్శకుడిగా కూడా ఆదిత్య అంటే నాకు చాలా గౌరవం. ఆయన చాలా మంచి దర్శకుడు. ఆదిత్య సెట్స్ లో ఎప్పుడు కూల్ గా ఉంటారు. ఆయనకు కోపం రావటం నేను ఎప్పుడు చూడలేదు. అది ఆయనలోని గొప్ప క్వాలిటీ అని యామి గౌతమి తెలిపింది. 2021లో జూన్లో డైరెక్టర్ ఆదిత్య ధార్, హీరోయిన్ యామి గౌతమ్ పెళ్లి చేసుకున్నారు. 2024లో వీరికి బాబు వేదవిద్ పుట్టాడు.